ప్రధాన న్యాయమూర్తి కంటతడి. జడ్జీల సంఖ్య పెంచాలని మనవి. పేదలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన. అరే, నా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఇక్కడ నేనేంటి ఇలా రిలాక్స్ అవుతున్నాను? రాని, ఇది మనీలేగా. మనింట్లో మనం ఫ్రీగా ఉండకపోతే పక్కింట్లో ఉంటామా? ఏం మావయ్య? నోరు ముయ్యవే. ఫ్లూట్ చింకల ముందు కాదు, సింహం ముందు. అంటే అతే రాగానే నేను చెంగిన లేచి కూర్చుంటాను అనుకుంటున్నావా? నెవర్. ఆ బ్యాగ్స్ తీసుకురా. అత్తయ్య వస్తే లేవడాలు, వంగి వంగి నమస్కారాలు చేయడాలు మన హిస్టరీలోనే లేవు. చూద్దాం. ఓవర్ యాక్షన్లు వీళ్ళును. అమ్మా, ఉదయం నుంచి ఒకటే కడుపు నొప్పి అత్తయ్య. కాసేపు పడుకుంటే రిలాక్స్ గా ఉంటుందని పడుకో అని మావయ్య చెప్పారు. అమ్మా, ప్రయాణం బాగా సాగిందా అత్తయ్య? ఏంటిది మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? జర్నీ కంఫర్టబుల్ గా ఉండబట్టే కదా రాగలిగాను. ఏం తీసుకొచ్చావు ఏడుకొండలు? ఏడుకొండలు ఏంటి? డ్రైవర్ అనలేవా? అరే, పేరుతో పిలిస్తే ఏమవుద్దండి? కలెక్టర్ ని కలెక్టర్ గారు అంటాం. పేరు పెట్టి పిలుస్తామా? నువ్వు సూపర్ నందు. అంటే డ్రైవర్ ని డ్రైవర్ గారు అని పిలవా? సర్లేండి, ఏం తీసుకొచ్చారు అత్తయ్య? మీ అందరికి షాపింగ్ చేశాను. హాయ్, ఆ విషయం ముందే చెప్తే నేను వచ్చేదాన్ని కదా. ఇది నాకేనా అమ్మా? అవునరా, ఇది నా కాదా? ఇట్స్ మైన్. ఓ, ఐ సీ. దట్ ఈస్ యోర్స్. అది నాదని చెప్తున్నాను కదా. అరే, జస్ట్ చూస్తున్నాను అత్తయ్య. హాయ్, ఇది బాగుంది అత్తయ్య. ఇది నేను తీసుకుంటాను, అది మీరు తీసుకోండి. నెవర్. నాకు నచ్చింది నేను తీసుకున్నాను. అది కాదు అత్తయ్య, ఈసారి షాపింగ్ వెళ్ళాడు. ఈసారి నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. అమ్మడు, నీకు తెచ్చిన చీరతో సరిపెట్టుకోవచ్చు కదా. పెట్టుకోండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఓ చిట్టి పావులమ్మ, ఎవళ్ళు కొట్టాలు నిన్నెవళ్ళు కొట్టాలు? కనులా నీరు రానీకు, కానీ పయనం కడ వరకు. నా నందు ఎంతో ప్రేమతో తెచ్చిందని అలా విసిరేస్తావేంటి? అయినా అమ్మ సెలక్షన్ అన్న. చూడండి, మనం షాపింగ్కి వెళ్ళా ఇంత అప్డేటెడ్ గా షాపింగ్ చేయలేవు. నువ్వు ఉన్నావు. ఏదైనా షర్ట్ తీసుకురమ్మంటే చాలు, ఎర్రగా పచ్చగా హోలీ రంగులన్నీ పూసినట్టు. అత్త మీద కోపం పాపం ఈ ఆత్మకుడు మీద చూపిస్తావేంటి? ఏదో పాడాలనిపించింది పాడాను. ఆయన పాట పాడడం తప్ప? ఏ పాట పాడడం తప్పు? అది కాదు. నీకు అసలు అమ్మ చీరే తేకపోతే అనుకోవచ్చు, తెచ్చింది కదా. నాకు నచ్చాలి కదా. నా చీర సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఆ కాచాని ఫోన్ వచ్చి ఉంటుంది. ఆ చెప్పు క్యాతి అంటూ నాసరకం చీర సెలెక్ట్ చేసి ఉంటుంది. నాసరకం ఏం కాదు. ఏంటి గునుగుతున్నావు? ఏం లేదు. అందరూ ఆవిడకి చెంచల్లా తయారయ్యారు. వీళ్ళని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. మమ్మల్ని మార్చడం తర్వాత నీకు చేతనైతే ఆ చీర మార్చుకో. ఏంటి మార్చుకోలేననుకున్నావా? రేగిరి, చూస్తూ ఉంటూ. అత్తయ్య కొనుక్కున్న చీర స్వయంగా అత్తయ్య వచ్చి, నందిని ఇదిగో చీర అడిగావు కదా అని నాకు ఇవ్వకపోతే ప్లీజ్ ఇలా జోకులు అయ్యొద్దు. నవి నవి గుండె అయిపోయేలా ఉంది. చూస్తుంటు పెద్దాయన. చూస్తున్నా. నవ్వునందుకు కాదు, అత్తయ్య నాకు తన చీర ఇచ్చినప్పుడు ఇద్దరి గుండెలు ఆగడం కాదు, పేలిపోతాయి. చూద్దాం.
లేరేంటి? అమ్మయ్యా, ఫ్రెష్ అవుతున్నట్టుంది. ఇది మంచి అవకాశం. నా చీర ఇక్కడ పెట్టి అత్తయ్య చీర తీసేసుకుంటా. నేను కట్టుకున్న తర్వాత చేస్తే అడగదు. కాకపోతే ఇరిటేటింగ్ గా ఉంది, మిడిల్ క్లాస్ అంటూ తిడుతూ ఉంటుంది. నాతో పెట్టుకోవద్దత్తయ్యా, ఓడిపోవడం ఖాయం. ఏంటి చీర తీసుకెళ్తున్నావా? నిన్నే శారీ తీసుకెళ్తున్నావా అని అడుగుతున్నాను. అవును, నా చీర అక్కడ పెట్టాను, మీరు హ్యాపీగా రిచ్గా కట్టుకోండి. అలాగే. రచ్చ చేయకుండా, రివాల్వర్ తీయకుండా కూల్గా ఓకే అండి. ఎందుకనబ్బా? మరి నీ చీరకి ఫాల్ కుట్టించావా? లేదత్తయ్య, కుట్టిస్తాను. కుట్టించమంటారా? అవసరం లేదు. మరి ఈ చీర కుట్టించారా? అప్పుడే కుట్టించేశారా? ఓ, కుట్టించి తెచ్చారా? ఎలాగైనా మీకు ముందు చూపు ఎక్కువ అత్తయ్య. కుట్టించి తీసుకురాలేదు. ఆ ఫాల్ కుట్టించి 2 months అవుతుంది. పని మనిషి బుజ్జమ్మకిద్దామని అక్కడ పెట్టాను. తీసుకెళ్ళు. మోసం, దగా, కుట్ర. షట్ అప్. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావనే నా శారీ దాచాను. చెప్పు, బుజ్జమ్మ శారీ తీసుకెళ్తావా, నీ శారీ నువ్వు తీసుకెళ్తావా? తెలుగులో ఒక సామెత. స్టాప్ ఇట్. నోరు మూసుకుని నీ శారీ నువ్వు తీసుకెళ్ళు. ఇప్పుడు వెనుదిరిగానని సంతోషపడకండి అత్తయ్య. మీ అంతట మీరే ఆ శారీ నాకిస్తారు. డోంట్ బి సిల్లీ. మీనింగ్లెస్ గా మాట్లాడుకు. వెళ్ళి వంట పని చూడు. మీ చీరిస్తే బిర్యానీ చేస్తాను, ఇస్తారా? అమ్మడు అడిగినందుకైనా మీ అమ్మ చీర ఇవ్వచ్చు కదరా? కష్టం లేదన్నా, ఈ ఆడలకు చీరలంటే ఇష్టం. వాళ్ళకి ఇష్టం లేనిది ఏముదిలే, ఖర్చు పెట్టించేది ఏదైనా వాళ్ళకి ఇష్టమే. ఏమైందో అడుగు. ఏమైంది? చీర అడిగితే ఎగిరెగిరి తన్నిందా? రియాక్షన్ చూస్తూ ఉంటే తన్నే ఉంటుంది. ఇదిగో పెద్ద మనిషి, మీ ఆవిడ ఫ్లాష్ బ్యాక్ లో పద్మక్క స్వర్ణక్క లాగా ఏదైనా దళంలో పనిచేసి లొంగిపోయిందా? తుపాకీ చూపించిందా? అదే ఉంటుందిలే నాన్న. అరే, సొంత కోడల్ని, సొంత కొడుకు పెళ్ళాన్ని నన్నే షూట్ చేసి పారేస్తానంటుందేంటి? సొంత మొగుడినే షూట్ చేసి పారేస్తానంది. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత సిగ్గులేదా మాట? ముందుగానే ఆ మాట అన్నాను. కుళ్ళు చోకులాపి గన్నెంత అవుతుందో చెప్పు. నీకు రావడం కష్టం. గన్ పేల్చడం ఏమైనా బ్రహ్మ విద్య? చూపుడు వెళ్తే ట్రిగ్గర్ నొక్కితే ఎదుటోడు గఫా. నాన్న రాదంది లైసెన్స్. గన్ కి లైసెన్స్ కావాలా? దీనికి ఇది కూడా తెలీదా? లేకపోతే షూట్ చేసినందుకు కాదు, గన్నున్నందుకే బొక్కలా వేస్తారు. ఓ, ఓకే ఓకే. నేను ఇండస్ట్రియలిస్ట్ అవుతాను, లైసెన్స్ కి అప్లై చేస్తాను. ఏంటి హో? ఏం లేదు, ఇండస్ట్రియలిస్ట్ అయినప్పుడు అలాంటి చీరింకోటి కొనుక్కోవచ్చుగా, గండాకెందుకు? అంటే డబ్బులు లేక కొనుక్కోలేననుకున్నావా? హలో మాస్టర్, మొన్నటికి మొన్న మీ ఆవిడ దగ్గర బెట్టు కట్టి 20 లక్షలు సంపాదించాను. తొక్కలో ఆ చీర 2-3 లక్షలు ఉంటుంది. కొనలేనా? మా బావ కొనివ్వడా? ఏం బావా? చచ్చేడి యాదవ. ఎందుకు చావడం? అవును, ఎందుకు చావడం నాన్న? కాకపోతే దిల్లుకు పంతం ఎక్కువ. పంతం కాదు, పైత్యం ఎక్కువను. కరెక్ట్ గా ఉంటుంది మావయ్య. ఇది పైత్యం కాదు, 100% పంతమే. చూస్తూ ఉండు, ఆ చీర నాకు రావడం పక్కా, నీ మొహం ఆడడం కన్ఫర్మ్. రండి. Absolutely fine. How about you? Very good. ఎంతవరకు వచ్చింది మన కన్స్ట్రక్షన్? నిన్న కాక మొన్న స్థలం ఖాళీ చేశారు, అప్పుడే కన్స్ట్రక్షన్ ఎక్కడ దాకా వచ్చిందంట. అత్తయ్యకి ఓ రేంజ్ లో. అత్తయ్యకు రేంజ్ లో ఏంటి? వద్దులే, గింజుకొని చేస్తాను. ఈసారి సమ్మర్ వెకేషన్ ప్లాన్స్ ఏంటి? నేను స్విట్జర్లాండ్ వెళ్దాం అనుకుంటున్నా. ఇవాళ కూర ఏంటి? నేను ఇంటి కోడలా పట్టోడు కూతుర్నా? రెండు నిజమేగా. అరే, అత్తయ్య ఊరి నుంచి వచ్చింది, బిజినెస్ డీల్స్ కాంట్రాక్ట్ ఎంతవరకు వచ్చాయని అడిగేది లేదా? ఎప్పుడు చూసినా వంట ఏం చేసావు, కూర ఏం చేసావు అని అడగడం కాదు. ఇక్కడ ఫోన్ లో మాట్లాడుతున్నాను కదా, కీప్ పాయింట్. చూసారా, ఊరి నుంచి వచ్చారో లేదో కాసేపైన రెస్ట్ తీసుకోకుండా ఫోన్ లో మాట్లాడిస్తున్నారు. అరే, ఒక స్త్రీ, ఒక మహిళ, ఒక వనిత, ఒక అబల, ఒక నారి, ఒక ఆడదయ్యుండి. Cathy, I'll just call you back in 2 minutes, okay? వద్దత్తయ్య, you carry on. నేనేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను, మీరు మాట్లాడండి అత్తయ్య. యా Cathy,
యూ టెల్ మీ. ఏం లేదు, ఇక్కడ న్యూసెన్స్ క్యాండిడేట్ ఎదురుగా ఉందిలే. లీవ్ ఇట్, లెట్స్ చేంజ్ ది టాపిక్. వాట్ ఎల్స్? ఇంకేంటి సంగతులు? ఇక్కడ ఎదవ్వాగుడు పోయి తిట్లు తినకపోతే వెళ్ళి వంట చేయొచ్చు కదా. వంట తర్వాత ముందు చీర వర్కౌట్ చేయాలి. యాకెట్ చెయ్యి. శారీ తెచ్చాను, బ్లౌజ్ డిజైన్ చేయడానికి డిజైనర్ మల్హోత్రాని ఒకసారి ఇంటికి పంపించు. ఓకే బాయ్. మల్హోత్రా వద్దు, ఎవడు వద్దయ్య, నాకు వర్క్ తెలుసు, నేను డిజైన్ చేస్తానుగా. మనం మన మహిళలం. లుక్కనత్తయ్య, లుక్కనంటే లుక్కను, నేను చేస్తానని చెప్తున్నాను కదా. గిరి, ముందు ఆ శారీ తీసుకోరా. ఆ చీరటి అత్తయ్య ఒక్కసారి కట్టుకొని ఇచ్చేస్తాను. సరే తీసుకో. ఇప్పుడు ఒకసారి నా రూమ్ కి వెళ్ళొస్తాను. అత్తయ్య ఏ మాత్రం దానికి రివాల్వర్ ఎందుకు అత్తయ్య? తీసుకోండి. నమస్తే. ఇలా ఇలా దిల్లు ఓ పంచే చేయను. ఏం రోగం? నువ్వేదో అత్తయ్యకి సపోర్ట్ గా ఒక కుల్ల ఐడియా ఇస్తావు, అందుకే చేయనంటున్నా. అమ్మడో, అలాంటి చీర ఇంకోటి కొనిస్తాను గాని ముందు ఈ తిరగడం ఆపే. అది చూస్తూ ఉంటే మాకు తలపోటుగా ఉంది. తలపోటు కాదు మావయ్య, వెన్నుపోటు పొడిచైనా సరే ఆ చీర నేను తీసుకుంటా. నువ్వు వెన్నుపోటు పొడిచేలోగా మీ అత్తయ్య నేను షూట్ చేసి పారేస్తుంది. అయినా మీ లేడీస్ కి ఎంత చీరలు పిచ్చంటే? చీరలు పిచ్చే కాదు, నగలు పిచ్చి కూడాను. హలో, చీర గురించి చీప్ గా మాట్లాడకండి. చీరని ఇండియాలో తప్ప ఇంకెక్కడైనా కడతారా? మన సినిమాలో చీర మీదున్నన్ని పాటలు ప్యాంటు షర్ట్ల మీద ఉన్నాయా? చీరల్లో పట్టు, కాంచీవరం, బెనారస్, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి, షిఫాన్, సిల్క్, జరీ, ఇంకా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. అసలు చీర చూస్తుంటే మాకు చీరలు కట్టేటట్టున్నావు. అయినా మావయ్య, నేను మీ కూతుర్ని అనుకో, అప్పుడు అత్తే ఇచ్చేదా లేదా? ఇద్దరు గతుకుమన్నారు అంటే ఇచ్చేదనేగా. ఈ వివక్షతే నాకు నచ్చదు కామ్రేడ్. అంటే కోడలనేది అత్తని అమ్మలా చూసుకోవాలి, కానీ అత్త మాత్రం కోడల్ని శత్రువులా చూసుకోవాలా? ఏంటంటే ఈ దేశం? చీరలు కట్టే దేశంలోనే ఇది, ఇంకెక్కడా ఉండదు. అందుకనే చీరల మీద ఇంట్రెస్ట్ తగ్గించుకో. చెప్పానన్నా. రోజు ఐడియాలు సునామీలో తన్నుకొచ్చేవి, ఇప్పుడు ఒక్క ఐడియా రావట్లేదేంటి? వైఫై ఆన్ చేసుకో. నీకు వైఫై ఆన్ చేస్తేనే నాకు 24 గంటలు చుట్టూ ఉంటుంది. అబ్బో, సూపర్ ఐడియా. ఏంటి? మొన్న 5 లక్షల చీర కొన్నా కదా, అది ఇచ్చి తీసుకుంటావా? 100% కరెక్ట్. ఆ రోజు నేను ఆ చీర తీసుకుంటున్నప్పుడు అత్తయ్య ఆ చీర వైపు దొంగ చూపులు చూడటం నేను చూసా. I saw with my own eyes. So ఎక్స్చేంజ్ ఆఫర్ పెడతా. జాగ్రత్త, నువ్వు ఆ చీరని ఎక్స్చేంజ్ ఆఫర్ లో పెడితే అమ్మ నిన్ను ఎక్స్చేంజ్ చేసేస్తుంది. జోకా? చూడ్రా, ఎగిరి గంతేసి మరి తీసుకుంటుంది. నందినియా మజాక. ఎందుకురా గొడవ పెట్టుకుంటావు? మాట్లాడకుండా ఉండలేవా? రారా. అత్తయ్య, మీకు ఎప్పుడైనా లాటరీ లాంటిది వచ్చిందా? ఇప్పుడు లాటరీ గురించి ఎందుకు? ముందు వెళ్ళేది వంట సంగతి చూడు. అరే, ఏదో డౌట్ వచ్చింది, అడగకూడదా? చెప్పండి అత్తయ్య, మీకు ఎప్పుడైనా లాటరీ తగిలిందా? రాలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఓకే. పోనీ ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అన్న ఆఫర్ ఏమైనా తీసుకున్నారా? అలాంటి మిడిల్ క్లాస్ షాపింగ్ నేను చేయను. కరెక్టే. పోనీ విషయం ఏంటో చెప్పు. అలా అన్నారు, బాగుంది. ఏం లేదత్తయ్య, ఇప్పుడు మీకు నచ్చిందని తీసుకున్నారే, ఆ చీర కాస్ట్ 2 లక్షలే కదా. అయితే మొన్న నువ్వు కొన్న 5 lakhs శారీ నాకిచ్చి. వావ్, కరెక్ట్ గా చెప్పారత్తయ్య. మీరు కేకో కేక, అందుకే మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. అమ్మ పడిపోయేలా ఉంది నాన్న. సో ఆ చీర ఇప్పుడే ఒక్కసారి నా కబోర్డ్ ఓపెన్ చేసి చూడు. 5 lakhs శారీస్ 20 above ఉంటాయి. నాకు డిజైన్ నచ్చిందని ఈ శారీ తీసుకున్నాను. ఇంకేం ఆలోచించుకో. ఈ రాత్రికి ఎలాగైనా చీరని వర్కౌట్ చేయాలి. రాక్షసి, ఎందుకు నిద్రలేపావే? ఇదిగో పెద్దాయనా, ఒకసారి లోపల రా. ఇప్పుడు నాన్నెందుకు? నీకు బుర్ర లేదని. ఆయనకు కూడా లేదు కదా. నీ మీద బెటరే,
అత్తయ్య దగ్గరున్న చీర ఎలా తీసుకోవాలో కాస్త ఐడియానే ఇస్తాడు. దిల్లు నీకు దండం పెడతాను వదిలేవే. నీకు అలాంటి చీరే కాదు దాని బాబులని చీర కొంటాను. అమ్ముడు ఏంటమ్ముడు? చూడు మావయ్య, బావ నాకు నీలాంటి చీర కొనిస్తాడు. నాలాంటి చీర కొని ఇవ్వడం ఏంట్రా? నేనెప్పుడు ఎలా అన్నాను? ఇప్పుడేగా అన్నావు బాబు లాంటి చీర కొనిస్తానని. అన్నావా లేదా? అబ్బా నాన్న, అమ్ముకున్న చీర కంటే దాని బాబులాంటి చీర కొనిస్తానన్నాను. అమ్ముడు ఇది కొంచెం టూ మచ్. ఆకలేసినప్పుడు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నిద్రపోతున్న వాడిని లేపడం మాత్రం మహాపాపం. అవునా? అయితే మీరిద్దరు అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య కాళ్ళు పట్టుకొనైనా సరే చీర తీసుకురండి. తర్వాత హ్యాపీగా నిద్రపోండి. ఇంకో మాట చెప్పు. అందుకే ఏదైనా ఐడియా చెప్తావని పిలిచా. దిల్లు నిజం చెప్పు, ఆ చీర మీద నీకు ఇష్టం కంటే పంతం ఎక్కువ కదా? ఆఫ్ కోర్స్. ఒరే నేను వెళ్తాను రా. సరేనన్నా, నువ్వైనా వెళ్ళి హ్యాపీగా పడుకో. ఆగండి. ఎందుకో? నాకు అద్భుతమైన, అపురూపమైన, అరుదైన, మహత్తరమైన, ఉత్తమోత్తమైన ఐడియా వచ్చింది. ఈ దెబ్బతో అత్తయ్య చీర నా సొంతం. ఏంటది? చెప్పను, చూడండి. చీర కొట్టేస్తా. ఒకవేళ దొరికితే నిద్రలో నడిచే అలవాటు ఈ మధ్యనే వచ్చిందని చెప్తా. నమ్మకపోతే బావ నిరికిస్తా. ఈ తింగర్ దాంతో చచ్చే చావొస్తుందిరా. కనీసం నిద్ర కూడా పోనీయట్లేదు నాన్న. నేను అలాంటి చీర కొనిస్తానన్నా నాన్న. పంతం రా పంతం. వీళ్ళిద్దరు పంతంతో మనం వస్తున్నాం. అమ్మో, కొంపదీసి నేను వస్తానని మంగళగిరి పిన్ని గెటప్ వేసినప్పుడు బోల్ట్కి కరెంటు పెట్టినప్పుడు ఇప్పుడు పెట్టలేదు కదా? ఏమో. పెట్టలేదు. బొచ్చమ్మా, లేవకు, నిద్రపో. రేపు ఉదయం నుంచి నీకు నిద్ర ఉండదు. ఓరి దీని దుంపదగా నొక్కేసిందిరా. ఉదయాన్నే ఏం యుద్ధం జరుగుతుందో ఏమో, తలుచుకుంటేనే భయంగా ఉంది నాన్న. తొందరగా రా. ఏమైంది? ఇదిగో అమ్ముడు, దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. మామూలుగా నడుచుకుని వెళ్ళు. లేదు మావయ్య, నాచురల్ గానే ఉండాలి. సరే ఏదోటేడు, నేను వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుని వస్తాను. వద్దు, నేను తెస్తానులే. నువ్వు కిచెన్ లోకి వెళ్ళి దేనికి ఒకదానికి కొట్టుకుంటావు. అత్తయ్య నిద్రలేస్తుంది. ఇప్పుడు తగ్గకూడదు, నాచురల్ గానే చేయాలి. భగవంతుడా, అంటర్తో కొట్టుద్దా ఏంటి? ఐడియా. మావయ్య, బావా, ఆదగిరి, నేనంటే ఇక్కడున్నాను. ఇదేంటి, ఈ బ్యాగ్ నా చేతిలో ఉంది? హే భగవాన్, అత్తయ్య చీర నా చేతిలోకి ఎలా వచ్చింది? మీరేంటత్తయ్య కొరడరాణిలో ఇక్కడి నుంచున్నారు?
నాకంటే వారం నుంచి నిద్రలో నడిచే జబ్బు వచ్చింది, మీకు కూడా వచ్చిందా? నా సంగతి తర్వాత నీ చేతిలోకి శారీ ఎలా వచ్చింది? అడుగుతోంది కదా తమ్ముడు, చెప్పు. మామూలుగా జ్వరం వస్తేనే ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతారు. నాకు నిద్రలో నడిచే జబ్బు వచ్చిందని చెప్పినా ఇలా నిందిస్తున్నారంటే నేను ఎవరికి చెప్పుకోవాలి? చెప్పండి అత్తయ్య, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఆగు. ఆగనత్తయ్య, ఆగలేను. మావయ్య జరగండి. జరిగాను. జరగిరి, తనకి స్లీప్ వాకింగ్ డిసీజ్ అటాక్ అయిందా? చెప్పు బావా, మన గురువారం రాత్రి సరిగ్గా. యు షట్ అప్. నువ్వు చెప్పరా? తెలీదమ్మా. అత్త అనాదరణకు లోనై భర్త బాధ్యతకు దూరమై. షట్ అప్. ఈ చీర నేను నీకు ఇవ్వనని చెప్పాను. ఏంటని పంతం? ఆఫ్టర్ ఆల్ కోడలు నీకే అంత పంతం ఉంటే అత్తని నాకెంత ఉండాలి? ఆగండి అత్తయ్య. నందు, నా మాట విను నందు. నందు, వదులు. వదలమన్నానా? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఆగండి అత్తయ్య, నాకు ఇవ్వండి అత్తయ్య. నందు, అమ్మడు, మాట వినండి.